తమిళనాడు క్రూయల్ పోలీసులు కాబట్టి వాళ్ళు పట్టుకుపోయారు, కోర్టులో కొట్టేశారు, అది కాదని చెప్పి వదిలేశారు. ఆయన విజయ్ మా శరీరం వదిలిపెట్టిన ప్లేస్లో మహాసమాధి కట్టాడు, అక్కడ పబ్లిక్ అలౌడ్, అక్కడికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తారు. ఈశా ఆశ్రమంలో లింగభైరవి టెంపుల్ వెనకాలే ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మా నోరు తీసి చావరు, ఈ స్టోరీలు చెప్పరు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ సనాతన ధర్మం గురించి మీలాగా పోరాట చేసే కొంతమంది కూడా సద్గురుని వ్యతిరేకించటం సేమ్ ఇందాక నేను చూసింది కూడా అదే. ఆయన రాకన్నా ముందే దాన సంస్కారాలు చేసేసారు, తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, బాడీ అప్పచెప్పకుండా తను సొంతంగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు చెప్పండి, మీరు కూడా సాధనలో ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటల్లో దానం చేయాలి? లెస్ దెన్ 12 hours. 4 hours దానం చేయాలి. 4 hours ఎందుకు చేయాలి అట్లా అంటే, కోమా స్టేజ్లో ఒక 2 రకాల కోమాలు ఉంటాయి. ఒకటి, మీరు కోమాలోకి వెళ్ళిన తర్వాత శరీరం అలైవ్గా ఉంటుంది, మైండ్ పనిచేయదు. అంటే బ్రీతింగ్ అవుతూ ఉంటుంది, మీకు గుర్తు శ్వాసలు ఏమి ఉండవు. రెండో రకం